అందరికీ నమస్తే అండి. సిద్దిరాప్పలరాజుని ఎందుకు అరెస్ట్ చేశారు అనేది అందరికీ తెలిసిందే. మళ్ళీ మనం దాని గురించి ప్రత్యేకించి చెప్పుకోవసరం లేదు. సిద్దిరాప్పలరాజు కొడుకు దానయ్య అనే ఒక గొర్రెల కాపరిని గుద్దితే ఆ గొర్రెల కాపరి చనిపోయాడు. యాక్సిడెంట్ ప్రమాదం ఏదమే కావాలని చంపేశారని చెప్పేసి ఎవడు అనట్లా. కానీ ఆ యాక్సిడెంట్ని ఎలా చిత్రీకరించారంటే సిద్దిరాప్పలరాజు కొడుకు స్థానంలో వేరొకరిని పెట్టే ప్రయత్నం చేశారు. సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నం చేశాడు. ఎవరో సిద్దిరాప్పలరాజు. ఆ కేసులో కొడుకుని తండ్రిని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇద్దరికి బెయిల్ వచ్చింది. అయితే మొదటి నుంచి కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా సిద్దిరాప్పలరాజు శుద్ధపూస అనే చెప్పే ప్రయత్నమే చేశారు. రాత్రి ఒక డిబేట్ పెట్టారు సాక్షిలో. మా ఈశ్వర్ గారు తెలిసిందే కదా, ఈడి భజన మామూలుగా ఉండదు. జగన్మోహన్ రెడ్డికి పట్టిన దరిద్రాల్లో మెయిన్ దరిద్రం ఏదన్నా ఉందంటే కనుక అది ఈశ్వర్ గారే. ఆడు ఎందుకు మాట్లాడుతాడు ఆడికి ఒక క్లారిటీ ఉండదు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తే, అలాగే సిద్దిరాప్పలరాజు ఆ సంఘటన గురించి ఎలా సమర్థించుకుంటున్నాడో కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను, వినండి. హాయ్, హలో, నమస్తే. నమస్తే. బీసీలపై పగబట్టిన నారా చంద్రబాబు. ఇదే అంశం పైన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత సీదిరి అప్పలరాజుతో మాట్లాడదాం. వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, వైఎస్ఆర్సీపీ ఆముదాల వలస సమన్వయకర్త చింతాడ రవి. నెల రోజుల్లో ముగ్గురు బీసీ నేతలపై అక్రమ కేసులు వీళ్ళ ముగ్గురు ఏమీ శుద్ధపూసలు ఏమీ కాదు. సిద్దిరాప్పలరాజు ఏం చేశాడో అందరికీ తెలుసు. చింతాడ రవి ఏం చేశాడో అందరికీ తెలుసు. ఆ విరూపాక్షి ఆ ఎమ్మెల్యే మీరు చెప్పుకోవచ్చు కదా, వాళ్ళ తమ్ముడు బహిరంగంగా ఆడాలేదు మగాలేదు అందరినీ కూడా నరికేయండి అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. మా నుదుటినేవి ఎర్రిపప్ప అని చెప్పేసి అనేవి రాసిలేదు. చింతాడ రవి ఏం చేశాడండి, ఒక పోలీస్ అధికారి పైన, ఒక మహిళా అధికారి మూకుమ్మడిగా ఆవిడపైన దాడి చేస్తూ ఆవిడపైన చేతులు వేసుకుంటూ తోసుకుంటూ తీసుకెళ్తుంటే ఆవిడపైన దాడి చేయాలని ప్రయత్నం చేస్తుంటే ముద్దెట్టుకుంటారా? పైగా ఇక్కడ బీసీ అని చెప్పేసి అని బీసీ కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారా? చెప్పులు తెగిపోతాయి, మేము బీసీలమే. నువ్వు ప్రతి అడవైన ఎదవిని తీసుకొచ్చి వాడిని బీసీలకి ప్రతినిధులుగా చేసేసి ఇగో బీసీ కులాలందరికీ కూడా బీసీ కులాన్ని అంతటికీ కూడా వీళ్ళు ముగ్గురే ప్రతినిధులు, బీసీ కులాలను తొక్కేస్తున్నారనే మాటలు మాట్లాడితే చెప్పులు తెగిపోతాయి. వాళ్ళు తప్పు చేశారు, అది వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళని తీసుకొచ్చి మా పేదలు ఉద్దేశే ప్రయత్నం చేయొద్దు, అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మరి అలా అంటే సిద్దిరాప్పలరాజు కొడుకు చేతిలో చనిపోయిన దానయ్య కుటుంబం కూడా బీసీయే కదా, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? వ్యక్తుల్లా చూడడం మానేసి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారా? ఇంకా మాట్లాడుతున్నారు, వినిపిస్తా చూడండి. ఓ మత్స్యకార కుటుంబంలో పుట్టి డాక్టర్గా ఎదిగి రాజకీయాల్లో రాణించి ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలందించిన సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్ చేస్తే దాన్ని హత్య కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అక్కడితో ఆగకుండా కొడుకు బైక్ యాక్సిడెంట్ కేసులో తండ్రిని కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఎపిసోడ్, ఆయన పైన ఆయన సోదరుడి పైన దాడి చేశారు. చివరికి ఓ టీడీపీ కార్యకర్త తన భార్య దుస్తులు తానే చింపేసి రివర్స్ లో విరూపాక్షిపై కేసు పెట్టాడు. ఇక మూడోది వైఎస్ఆర్సీపీ ఆముదాల వలస సమన్వయకర్త చింతాడ రవి అక్రమ అరెస్టు. మూడు ఘటనలు చూస్తే చాలు బీసీలపై బాబుకు ఎంత పగ ఉందో చెప్పడానికి. నేను ఇప్పటి వరకు అదే చెప్పుకొచ్చా. వాళ్ళ ముగ్గురు ఏమీ సుధపూసలు కాదు నాయన. చింతాడ రవి ఇష్యూ అయితే అందరికీ తెలిసిందే, బహిరంగంగానే చూశారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏ విధంగా ప్రవర్తించాడో అందరూ చూసామని చెప్పేసి అని. ఇప్పుడు సిద్దిరాప్పలరాజు మాట్లాడతాడు. సిద్దిరాప్పలరాజు ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తా చూడండి. అంటే ఇలా శుద్ధపూసలుగా చిత్రీకరించే ప్రయత్నం అన్నమాట. నాకేమీ తెలియదు, నేను అమాయకుణ్ణి. సాయంత్రం సార్, ఇవాల్టి నుంచి కొద్ది రోజులు వెనక్కి వెళ్దాం సార్. జూలై 22 బుధవారం రోజు సాయంత్రం చెప్పండి. మీరు జైలుకి వెళ్ళాల్సినటువంటి క్షణం అది. నిజానికి ఆ క్షణం ఆ రోజున యాక్చువల్లీ ఈశ్వర్ గారు, ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 40 days ఈ ఎంటైర్ ఈ ఎపిసోడ్ జరిగి. అంటే మా అబ్బాయిని ఇబ్బంది పెట్టడం, తదుపరి నన్ను ఇబ్బంది పెట్టడం. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ సందర్భంగా నేను మరొకసారి మీ ద్వారా ప్రజలకు కూడా నేను తెలియజేయదలుచుకుంటున్నాను. ఈశ్వర్ గారు, ఈ ప్రభుత్వం, ఈ అలయన్స్ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ప్లీజ్ మార్క్ మై వర్డ్, ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని, లేకపోతే ఇంకోటి అని, దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి అధికారులను, పోలీసులను, అన్ని వ్యవస్థలను ఏ మాదిరి ఉపయోగించుకుంటున్నారో అని చెప్పడానికి నా ఎపిసోడ్ అయితే
ఒక ఉదాహరణ నేనైతే భావిస్తా ఉన్నాను. ఎందుచేత ఈ మాట చెప్తున్నానంటే ఈశ్వర్ గారు ఇంత గంట పదంగా చెప్తున్నానంటే, యాక్సిడెంట్ జరిగింది, ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయాడు. ప్రాణం కోల్పోయినటువంటి ఫ్యామిలీ పట్ల ఆ కన్సర్న్ మాకు కానీ సిద్ధు వాళ్ళ ఫ్యామిలీకి కానీ మా అందరికీ ఉంది. మరి ఉంటే ఇప్పటి వరకు ఒకవేళ నిజంగా ఆ ఫ్యామిలీ పైన మీకు ఉంటే కనుక సానుభూతి ఉంటే కనుక ఇప్పటి వరకు మీరు ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు? మీరు కానీ మీ నాయకులు కానీ. సరే మీరు వదిలేసాను, మీరు జైలుకి వెళ్ళారు, మీ నాయకులకి ఏమైంది? నిన్నేమి ప్రమాదం జరిగిన ఎమ్మటే నిన్ను నీ కొడుకుని ఎత్తేయలేదు కదా, ఎత్తు లోపల వేయలేదు కదా, చాలా సమయం పట్టింది కదా, ఇంచుమించు ఒక 10 రోజుల పాటు సమయం పట్టినట్టుంది. సరే మీ కొడుకు పాత్ర ఉంది, మీ కొడుకే గుద్దేడు అనగానే మీ కొడుకుని అరెస్ట్ చేశారు. నేను అరెస్ట్ చేయడానికి ఇంచుమించు 10-15 రోజులు పట్టింది కదా. మరి 10-15 రోజుల కాలం పాటు నువ్వు ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు? ఆ కుటుంబం పైన మీకు నిజంగా సానుభూతి ఉంటే వెళ్ళి పరామర్శించి, ఇదిగో అమ్మ ఒక 5 లక్షలు ఉంచుకోండి, ఒక 10 లక్షలు, మనిషిని ఎలాగ తీసుకురాలేము కానీ ఆర్థికంగా మీ వెనకాతల మేము నిలబడతాం, మీకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి అని ఎందుకు మీరు చెప్పలేకపోయారు? మరి చెప్పాలి కదా. ఎందుకు ఈ పనికిమాల మాటలు? పైగా ఆ కుటుంబం పైన వీళ్ళకట్ట సానుభూతి ఉందట, అది మేము నమ్మాలి. పనికిమాల మాటలు చేయాలన్నటువంటి డిస్కషన్స్ కూడా చేశారు వాళ్ళ పెద్దలు. వీళ్ళందరూ కలిసి ఏ మాదిరి న్యాయం చేయాలన్నటువంటి కొన్ని డిస్కషన్స్ కూడా చేయటం జరిగింది. అండ్ పోలీస్ అఫీషియల్స్ ఎట్ ద గ్రౌండ్ లెవెల్ అంటే మా SHO మా స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్కి సంబంధించినటువంటి సెక్షన్ల పైనే ఒరిజినల్గా కూడా కేసు పెట్టి దాన్ని యాక్సిడెంట్ మాదిరి దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం జరిగింది. బట్ ప్రభుత్వ పెద్దలు ముందుగా ప్రభుత్వ పెద్దలు కానీ దానికంటే ముందు కూడా ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నటువంటి ఒక సెట్ ఆఫ్ మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఈ రాష్ట్రంలో ఉన్మాదాన్ని సృష్టిస్తున్నాయి, ఈ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టిస్తా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ప్రజల మధ్య అశాంతిని సృష్టిస్తా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకుల మధ్య పొరపచ్చాలు లేదా కక్షలు కార్పణ్యాలకు కారణం అవుతా ఉన్నటువంటి దట్ సెట్ ఆఫ్ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి అండ్ TV5 పనిగట్టుకొని అంశాన్ని ఒక డైరెక్షన్ లో ప్రచారం చేస్తూ ఈ మాదిరే మీరు చేయాలి అన్నటువంటి ఒక డైరెక్షన్ ని ప్రభుత్వ పెద్దలకి ఇంపోజ్ చేస్తూ, తద్వారా ప్రభుత్వ పెద్దలు దాని మీద యాక్షన్ తీసుకునే విధంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పోలీసులు కానీ ఇతరత్ర అధికారులు కానీ కేవలం ఒక మాటలో చెప్పాలంటే పాత్రదారులుగా మారిపోయి సూత్రధారులంతా కూడా పైన కూర్చొని మా అబ్బాయి 18 సంవత్సరాలు పూర్తయినటువంటి పిల్లోడు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, తనతో పాటు సిద్ధు ఉన్నాడు, వాట్ ఎవర్ ద ఇది మేబీ దట్ వాజ్ అన్ యాక్సిడెంట్ మాదిరి మీరు ట్రైల్ చేస్తుంటే సెక్షన్స్ పెట్టుంటే ఇక్కడ అసలు చర్చే లేదు. ఏమని అదే యాక్సిడెంట్లో ఉంచితే చర్చే లేదు. కానీ మనం ఏం చేసాం, అక్కడ కొడుకుని తప్పించుకోవాలనే ప్రయత్నం, అంటే కొడుకుని తప్పించేసి ఆ సిద్ధు ఎవరైతే చెప్పుకోతున్నావో సిద్ధు పైన మొత్తం నేరానంతా మోపాలని చెప్పేసి ఆ సిద్ధుయే చేసాడని చెప్పేసి నీ పోలీసులకి తప్పుడు సమాచారం అందించింది వాస్తవమా కాదా? దానికి సమాధానం చెప్పు. పోలీసులకి తప్పుడు సమాచారం ఇచ్చారా లేదా? ఆ కేసుని తారుమారు చేసే ప్రయత్నం చేశారా చేయలేదా? చేశారు కదా. మరి అలాగా గుద్దేసి పారిపోతే కేసులు నమ్మొచ్చారా? యాక్సిడెంట్కి గుద్దేసి పారిపోవడానికి చాలా తేడా ఉంటుంది సిద్ధిరాపల్రాజు. పైగా మీరు డాక్టరు మంత్రిగా చేశారని చెప్పుకోతున్నారు. మీరు ఎలా అవగాహన లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సమర్థించుకోవడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడడం చాలా బాధాకరం. ఇంకా మాట్లాడుతున్నారు వినిపిస్తామేనండి. జస్ట్ బికాస్ హీ ఈజ్ మై సన్, డాక్టర్ అప్పలరాజు కొడుకు. డాక్టర్ అప్పలరాజు జగన్మోహన్ రెడ్డి గారి మనిషి. ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి అన్యాయాలను అక్రమాలని నిర్మోహమాటంగా ముక్కుసూటిగా ప్రశ్నిస్తాడు. మత్స్యకారులకు జరుగుతున్నటువంటి అన్యాయం పోర్టులు మళ్ళీ మత్స్యకారులను తీసుకొచ్చి నువ్వు చేసిన దిక్కుమాల రోత పనికి మత్స్యకారులను తీసుకొచ్చి నువ్వు అనవసరంగా పిచ్చి పిచ్చి మాట్లాడద్దు. ఇక్కడ నువ్వు ఏదో ప్రభుత్వాన్ని ప్రశ్నించేస్తున్నావు. ఈ 2 ఏళ్ల కాలం పాటు నువ్వు గట్టిగా మాట్లాడిన సందర్భమే లేదు. నువ్వు మాట్లాడుతుంటే ప్రభుత్వం భయపడిపోతుందట. ఓ అమ్మ వద్దు, ఈ బిల్డప్లు వద్దు. నీకంటే ఎక్కువగా చాలామంది మాట్లాడుతున్నారు, వాళ్ళే బ్రహ్మాండంగా ఉన్నారు. రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇంకొంతమంది పేరు నాని కావచ్చు, వాళ్ళు రోజు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని అదే విధంగా విమర్శిస్తూ ఉంటారు. నువ్వు ఆమాసక పుణ్యానికి కూడా కనపడలేదు ఈ మధ్యకాలంలోనే. నీ దెబ్బకి ప్రభుత్వం భయపడిపోద్దా? ఉద్దేశింది కాకుండా ఆ గొర్రెల కాపరి కుటుంబం, దానయ్య కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం ఆర్థిక సహాయం కూడా చేయకుండా కేసుని తారుమారు చేసే ప్రయత్నం చేసి మీ మీద కేసులు పెడితే
ఇవాళ నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను కాబట్టి కేసులు పెట్టేశారని చెప్పేసి చిల్లర మాటలు మాట్లాడతావా? ఇగో ఇలాంటి డిబేట్లే వద్దనేది. ఇవే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. పైగా మాకు ఆ కుటుంబం పైన సానుభూతి ఉందేంటి? ఉంటే పరామర్శించాలి కదండి. ఇవాళ వరకు మీరు ఎందుకు పరామర్శించలేదు ఆ కుటుంబాన్ని? సరే, నేరం అంతా కూడా తప్పంతా కూడా ప్రభుత్వమే చేసిందండి. ప్రభుత్వం మా పైన తప్పుడు కేసులు పెట్టిందని మాట్లాడుతున్నావు కదా, పోనీ ఓకే అనుకుందాం కాసేపు. మరి ఆ కుటుంబం మీ పైన ఇవాళకి కూడా ఒక చిన్న ఆరోపణ కూడా చేయలేదు కదా. ఆరోపణ చేసే స్టేజ్లో కూడా వాళ్ళు లేరు కదా. ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు కదా. తెలుగుదేశం పార్టీ తరపున 10,50,000 రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. అది మన అందరికీ తెలుసు. మీడియాలో వార్తలు వచ్చినాయి, కళ్ళారా చూసాం మనం. ఆ డబ్బులు వాళ్ళ చేతికి అందించే వీడియోలు కూడా మనం చూసాం. మరి చూసిన తర్వాత అయినా సరే, అరే తెలుగుదేశం పార్టీ ఏ సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ 10,50,000 రూపాయలు ఇచ్చారు వాళ్ళకి ఆర్థిక సహాయం. మనం ఈ ప్రమాదానికి కారణం మనం అయ్యాం, మన కొడుకు అయ్యాడు. మన కొడుకు వల్ల ఒక కుటుంబ పెద్దను కోల్పోయారు. వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడింది. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళ భార్య, వాళ్ళ తల్లిగారి పరిస్థితి ఏంటి? కనీసం మన వంతుగా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేద్దామని కనీసం ఇంగిత జ్ఞానం మీకు కానీ మీ పార్టీ నాయకులకు కానీ ఉందా అండి? ఎందుకు చేయలేకపోయారు వాళ్ళ వరకు? దానికి సమాధానం చెప్పండి. పైగా జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడారు తెలుసా? ఇదే సంఘటన ఉద్దేశించి ఎంత నిస్సిగ్గుగా, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఆ దానయ్య అనే వ్యక్తికి 45 ఏళ్ళు వచ్చేసినాయి. ఆల్మోస్ట్ వయసు అయిపోయింది. ఇంకెంతకాలం బతుకుతాడు? ఎప్పుడన్నా పోవాల్సిందే కదా అనే అర్థం వచ్చేటట్టుగా మాట్లాడాడు. అంటే 45 సంవత్సరాలకు వయసు అయిపోద్దా? మరి జగన్మోహన్ రెడ్డికి 53 సంవత్సరాలు. మరి దానికేం సమాధానం చెప్తారు? దానికి ఏమని సమాధానం చెప్తారని అడుగుతున్నా. అంటే మీ అవసరాలకి మీకు అనుకూలంగా మీ నాయకుల్ని మీరు సమర్థించుకోవడానికి ఎంత నీచానికన్నా దిగజారిపోతారా? 45 ఏళ్ళు అయితే వయసు అయిపోయినట్ట. నేను పరామర్శించుకొని వచ్చినప్పుడు జైలు ముందు ప్రెస్ మీట్ పెట్టి అవే మాటలు మాట్లాడాడు. మరి మీకు ఆ బాధిత కుటుంబం పట్ల సానుభూతి ఉంది అంటే మేము ఎలా నమ్మాలి? పోనీ వాళ్ళకి మించిపోయింది లేదు, ఎలాంటి పరామర్శించండి. పరామర్శించి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తానంటే ఎవరైనా వద్దంటాడా? పోనీ ఎవరైనా అడ్డుకుంటారా? లేదంటే మా ఇంటికి రావద్దని చెప్పేసి నా కుటుంబం ఏమైనా అంటారా? పోనీ అనే పొజిషన్లో వాళ్ళు ఏమైనా ఉన్నారా? లేరు. ఇవాళకైనా సరే మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కులాన్ని తీసుకొచ్చి బీసీలను, మేము మత్స్యకార కుటుంబాలలోనో మళ్ళీ ఈ కులాన్ని అన్నింటినీ తీసుకొచ్చి ముందెట్టేసి మీరు చేసిన లత్కోరు పనిని కులాన్ని అంతటికీ కూడా ఆపాదించమాకండి. ఇది ఒక దిక్మాలతనం అయిపోయింది మాకు. ప్రతి ఒక్కరు తప్పు చేయడం, కులం వెనకాతలు తోముకోవడం. పైగా అవసరం ఏదైనా వచ్చినప్పుడు కులానికి సంబంధించిన వ్యక్తులు కానీ 10 పైసల రూపాయలు సహాయం చేయలేరు. మనం ఆ స్టేజ్లో ఉంటాం. మళ్ళీ మనం ఏదైనా వచ్చినప్పుడు మనం బయటపడాలంటే మళ్ళీ ఖచ్చితంగా కులాన్ని తీసుకొచ్చి ముందెట్టాడు. ఈ కుల రాజకీయాలకి ఎక్కడైనా స్వస్తి పలికితే బాగుంటుంది.